హైదరాబాద్ నగరంలో ఎంతో మంది కుస్తీ వీరులను అందించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్ ఛాంపియన్స్ గా నిలిచారని తెలిపారు. హైదరాబాద్ కోటిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్స్ లో అండర్-17 హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల యువత ప్రతిభ ఉన్నప్పటికీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారని పేర్కొన్నారు. కుస్తీ పోటీల వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఒక ప్రణాళిక రూపొందించి కుస్తీ ఆటకు పూర్వ వైభవం తీసుకొస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. बड़ा नीरज मिनी स्टेडियम नीले कैश टूर्नामेंट 92 के पहलवान ध्यान दीजिए सैयद अब्दुल आजाद रजाक खालिद दामास अखाड़ा लाल कैश टूर्नामेंट के मुकाबले में बड़ा नीरज मिनी स्टेडियम नीले कैश टूर्नामेंट. इसके बाद मोहम्मद 51 किलो 51 kgs ये ग्रीको रोमन स्टाइल के कुश्तियां चल रहे. ध्यान दीजिए मोहम्मद कैफ अली खादर पहलवान रेसलिंग क्लब गेस्ट में हाथ निकाल तू भी हाथ से हाथ निकाल बाबा हाथ निकाल बेटा हाथ निकाल मार उधर से अरे 7 blue 0 चल चल वेरी गुड चल चल दबा उठा 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 मुंडी ऐसा वेरी गुड. चल रोल लगा बेटा नहीं हुआ पॉइंट. चल रोल लगा रोल लगा रोल 7 blue 2 खींच के लगा. चल लगा 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 चल चल हाँ इधर हाथ निकाल ले रोल लगा ले रे धड़ मारते रोल घूम जाते लाल क्या सुन. चल चल फिर वैसे ट्राई कर वैसा पीछे मत पीछे न पड़. फाल कुश्ती बैफाल विजय हुए लाल कैस्टेट के पहलवान सैयद अब्दुल बड़ा निरंजन मिनी स्टेडियम ब्लू. आइए पहलवान में 51 किलो वर्ग में पहला कुश्ती होगा. 60 kg खान अखाड़ा मुकाबले में तुलजाराम सलोरी प्रेसिडेंट संतोष भगत यादव जी कालिया पहलवान जी और मोहम्मद असलम अभिमन्यु यादव जी आज के कार्यक्रम का उद्घाटन कर रहे हैं. एसोसिएशन के आध्वर्य में ये कार्यक्रम श्री तलसानी श्रीनिवास यादव जी का शाल से सम्मान किया गया है. तालियों से स्वागत कीजिए. पहलवान जो भी आएंगे कुश्ती लड़ने के लिए प्रॉपर किट पे आएंगे. अखिल असलम गारू अभिमन्यु अर्जुन अन्न लिंगमन्न అందరికీ కూడా నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అండర్-17 కుస్తీ పోటీలను నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. బట్ కుస్తీల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నప్పటికీ ఈరోజు దగ్గర 120 తాలీంలు ఉన్న హైదరాబాద్ సిటీలో కానీ ఎంకరేజ్మెంట్ ప్రాపర్ గా లేక వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. నేషనల్ పోవాలన్నా ఇంటర్నేషనల్ పోవాలన్నా కానీ వాళ్ళకి సరైనటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. అయితే అతి త్వరలోనే వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి ఫ్యూచర్ కు ఒక పక్క ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్దామని చెప్పి నేను ఇప్పుడే సంతోష్ గారితో అస్లం గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఈవెంట్ అంతా ఈవినింగ్ వరకు సక్సెస్ఫుల్ గా జరగాలని చెప్పి ఈ రోజు కుస్తీ పోటీల వల్ల ఆరోగ్యం కూడా మరి బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలకు చిన్నతనం నుంచే ఈ రెజ్లింగ్ పట్ల కానీ స్పోర్ట్స్ పట్ల కానీ ఎంకరేజ్మెంట్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు.